కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. బెజ్జూరు మండలంలోని హేటుగూడ గ్రామంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం ఏకంగా సమాధిని తవ్వారు. క్షుద్ర పూజల కోసం డెడ్ బాడీలోని ఎముకలు తీసుకున్నారు. పద్నాలుగు రోజుల క్రితం చెన్నయ్య అనే వ్యక్తి గ్రామంలో మృతి చెందాడు. అయితే అతని కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం సమాధి దగ్గరకు వెళ్తే దుర్వాసన వచ్చింది. సమాధిని తవ్వి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వారు గుర్తించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా గ్రామంలోకి రాకపోకలు సాగిస్తున్న కొత్త వ్యక్తులపై అనుమానం రావడంతో వారు నిలదీశారు. ఈ సమయంలో వారు మృతుని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. తమపై దాడి చేసిన వారిపై మృతుని కుటుంబీకులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరి కోసం గాలించి 5గురిని పట్టుకున్నారు. మనిషి ఎముకలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తే ఇంట్లోకి బంగారం వస్తుందనే నమ్మకంతోనే ఇలా చేసినట్లు నిందితులు అంగీకరించారు. 29వ తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి కాలకృత్యాల కొరకు వాళ్ళ మాదర్ని అయితే ఎక్కడైతే గుండ పెట్టిందో శివం పూడ్చిపెట్టిందో పూడ్చిపెట్టి అలా సైడ్ వెళ్ళగా ఆ మట్టి అంతా మళ్ళీ శివంను పూడ్చిన దాన్ని ఓపెన్ చేసి ఆ శివంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా దాన్ని చిందరవందర చేసినట్టుగా ఇమీడియట్లీ వెళ్ళేతను రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అక్కడికి వెళ్ళి అడుగుతారు. ఆ 5గురు కలిసి ఈ పోయిన 3 వ్యక్తులను అవును మేమే తీసినాం, ఆ చనిపోయిన శవం నుంచి ఎముకలు తీస్తే మాకు అర్థశక్తులు వస్తాయి, మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిలువ దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసేవాళ్ళు. దానిపైన కంప్లైంట్ మాకు ఫిర్యాదు ఇస్తే కేసు కట్టారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు వీళ్ళ కొరకు వెతుకుతున్న క్రమంలో ఈ రోజు ఎస్ఐ గారికి నమ్మదగ్గ సమాచారం రాగా కృష్ణపల్లి క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగింది.